10th క్లాస్ మ్యాథమెటిక్స్ ట్రిగ్నోమెట్రీ నుంచి 1 మార్క్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. చూడండి ఏమని ఇచ్చారు. ప్రూవ్ దట్ 1 - tan square 30 degrees బై 1 + tan square 30 degrees ఈజ్ ఈక్వల్ టు cos 60 degrees అని ఇచ్చారు. లేదా ఒక్కొక్కసారి ఇక్కడ sin 30 degrees అని కూడా ఇచ్చే అవకాశం ఉంది. దీన్ని తీసుకుందాం. 1 - tan square 30 degrees బై 1 + tan 30 degrees tan square 30 degrees. ఇది cos 60 కానీ sin 30 degrees కానీ అవుతుందన్నమాట. అంటే ఇక్కడ 1 - tan 30 degrees 1 - tan 30 అని కానీ మనకు గుర్తుకు రావాలి. 1/√3 పైన స్క్వేర్ ఉంది, దీనికి స్క్వేర్ అప్లై చేయాలి. బై 1 + tan square 30 1 + tan 30 degrees అంటే మనకి 1/√3 పైన చెప్పుకున్నాం హోల్ స్క్వేర్. మీకు ట్యాన్ వాల్యూ గుర్తులేకపోయి సైన్ కాసు వాల్యూ తెలిసినట్లయితే, అంటే tan 30 degrees అంటే మనకి మీకు గుర్తులేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి. sin 30 degrees బై cos 30 degrees. tan 30 degrees ఈజ్ ఈక్వల్ టు sin 30 degrees బై cos 30 degrees. sin 30 అంతా హాఫ్ బై cos 30 అంటే sin 60 √3/2. 2 క్యాన్సిల్ అవుతుంది. ఇంకేం మిగిలింది. 1/√3 మిగిలింది. 1/√3 ఇలా అన్న గుర్తుండాలి. ఈ సైన్ వాల్యూ కాస్ వాల్యూ కూడా గుర్తులేదంటే ఇంకెవరో ఏం చేయలేదు. కాబట్టి మనం tan 30 అంటే 1/√3 అని ఇక్కడ రాయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 - దీని అర్థం ఏంటి. 1² 1కి స్క్వేర్ అప్లై అవుతుంది బై √3కి కూడా స్క్వేర్ అప్లై అవుతుంది. √3 హోల్ స్క్వేర్. సేమ్ చూడండి, ఇక్కడ 1 + అక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, అంతే. 1² బై √3² హోల్ స్క్వేర్ లేదంటే. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది మైనస్ 1² అంటే 1 బై స్క్వేరు √2 క్యాన్సిల్ అవుతుంది బై 3 మిగిలింది. బై 1 + 1² అంటే 1 × 1 1 బై స్క్వేరు √2 క్యాన్సిల్ అవుతుంది 3 మిగులుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది 3 అవుతుంది. అది రాసుకోవాలి. ఇక్కడ 3తో డైరెక్ట్గా 1 మల్టిప్లై చేయాలి. 3 1s are 3, పక్కనే మైనస్ ఉంది. ఈ 3లో 1 టైం పోతుంది. ఆ 1తో ఈ 1 గుణిస్తే 1 × 1 1 బై ఇక్కడ కూడా ఎల్సిఎం అవుతుంది 3 అవుతుంది. ఇక్కడ క్రింద ఏం లేదు కదా, అంచేత 3తో 1 మల్టిప్లై చేయాలి. 3 1s are 3, పక్కనే ప్లస్ ఉంది. ఇక్కడ 3లో 1 టైం పోతుంది. 3 1s are 3. ఆ 1తో ఈ 1 మల్టిప్లై చేయాలి. 1 × 1 1. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 - 1 ఎంత అవుతుంది 2/3 బై 3 + 1 4/3. 3 క్యాన్సిల్ అవుతుంది. లేదా 2/3 ఉంది, ఈ డివైడ్ బైని ఇంటూ చేస్తే 4/3 అవుతుంది, 3/4 అవుతుంది. ఈ 3లో 1 టైం పోయింది. దట్ ఈజ్ ఈక్వల్ టు మధ్యలో ఇంటూ ఉంది. 2 × 1 2 × 1 2 1s are 2 బై ఇంకేం వెళ్ళింది 4 ఉంది. 2/4 అంటే 2 1s are 2 బై 2 2s are 4. ఈ 2లో 1 టైం పోయింది. 1 × 1 1 బై 2 ఉంది, అంటే 1/2 వచ్చింది. మరి ఏంటి మనకి ఇక్కడ 1 - tan square 30 degrees బై 1 + tan square 30 degrees ఈజ్ ఈక్వల్ టు cos 60 లేదా sin 30ని నిరూపించమన్నారు కదా. అంటే అర్థం ఏంటి. 1/2 అంటే అర్థం ఏంటి. దేని వాల్యూ ఇది sin 30 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు, లేదా మనం cos 60 degrees అని రాసుకోవచ్చు. 1/2 అంటే ఇక్కడ sin 30 degrees లేదా cos 60 degrees ఏది ఇస్తే అది మనం రాయాలి. అంటే 1 - tan square
30 degrees by 1 plus tan square 30 degrees is equal to అందులో అడిగినట్లుగా cos 60 అని రాయొచ్చు, cos 60 degrees అని ప్రూవ్ చేసినట్టు మనం. ఒక్కొక్కసారి sin 30 అని కూడా ఇస్తారు, అప్పుడు మనం cos 60 degrees బదులుగా sin 30 అని రాయాలి. ఈ లెక్కను మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి, చెయ్యాలి. ఇది 1 మార్క్ క్వశ్చన్. ఎందుకని అంటే ఇది ప్రతి స్టెప్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, డైరెక్ట్గా అలా చూడగానే కూడా చెప్పేయచ్చు అనమాట ఆన్సర్. మీకు అర్థం అవ్వాలని నేను ఇలా చెప్పడం జరిగింది.